నరేష్ గారు, నరేష్ గారు చెప్పండి సార్. సార్ ట్రయల్ అదిరిపోయింది. థ్యాంక్ యూ అండి. సార్ టీజర్ బాగుంది, పాటలు రెండు చాలా బాగున్నాయి. మీరు అన్నట్టు లేటెస్ట్గా వదిలిన మాంటేజ్ సాంగ్ లాంటిది కూడా చాలా బాగుంది. ఇప్పటికీ లూప్లో అలాగా తిరుగుతోంది. సో ట్రయలర్ అంచేది ఇంకా అడగడానికి లేదు. మీరు అన్నట్టు ఒక మంచి హిట్ కొట్టబోతున్నారు. అడ్వాన్స్ కాంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. సో డైరెక్టర్ గారు కూడా తెలుసు సార్. నా క్వశ్చన్ రాజా గారికి సార్, ఈ సినిమాలో ఏమో కానీ బయట బచ్చల మళ్ళీ మీరేనా? బచ్చల మళ్ళీ ఏం కాదు సార్, తునిలో ఉన్నాడు. కాదు సార్, సినిమా పుష్ప అంత పెద్ద హిట్ అయిపోయింది, ఎందుకు ఇప్పుడు రావడం, తర్వాత రాండి కొద్ది రోజులు ఆగండి అన్న కూడా ఎవరి కోసం తగ్గాలి, ఎందుకు తగ్గాలి అంటూ మూర్ఖత్వం బోర్డర్ దాటేసి 20 వచ్చేస్తున్నారు కదా. డెఫినెట్గా సార్. సో అందుకని బచ్చల మళ్ళీ మీరేనా కాదా అని. బచ్చల మళ్ళీ కాదు సార్, నాకు ఈ సినిమా మీద ఉన్న నమ్మకం, క్రిస్మస్కి పెద్ద హిట్ కొట్టబోతున్నాను కాన్ఫిడెన్స్. అండ్ మీరే చూసారు కదా, వచ్చిన పాటలు ప్రతి బాగుంది, టీజర్ బాగుంది, ట్రైలర్ బాగుంది. నాకు నియర్లీ నా వాట్సాప్లో 20-30 మెసేజ్లు ఉన్నాయి. అవును, అందరూ అప్రిషియేటే చేస్తున్నారు. బాగుంది, మంచి డేట్ సార్. క్రిస్మస్కి ఇప్పుడు మండే హాలిడే, ట్యూస్డే హాలిడే, ఇవన్నీ కలిసి వస్తాయి. కంటెంట్ పరంగా ఎక్సలెంట్ కంటెంట్ సార్. కంటెంట్ మీద అసలు ఇంతవరకు లేదు. ట్రైలర్ అందరూ కూడా. అవును. డేట్ పర్వాలేదంటారా సార్? డేట్ పర్వాలేదంటారా? డేట్ డెఫినెట్గా 19వ తారీఖే రిలీజ్. మాది 20 కూడా కాదు, 19వ తారీఖు రిలీజ్ చేస్తాను. ప్రీమియర్ అంతే. మళ్ళీ ప్రీమియర్ సంధ్యాలు గట్రా వేస్తారేంటి? ప్రీమియర్ సంధ్యాలో గట్రా వేస్తారేంటి? ప్రీమియర్ చేస్తున్నాను సార్, 2 స్టేట్లు అనౌన్స్ చేస్తాను. సంధ్యా థియేటర్లో వేస్తారా మళ్ళీ అంట? కుదిరితే వేద్దాం సార్. సార్ డైరెక్టర్ గారు, సార్ సార్ ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. కానీ చూస్తుంటే ఎక్కడో ఆరాధన, చిరంజీవి గారి ఆరాధన కైండ్ ఆఫ్ మూవీలా అనిపిస్తుంది. ఆ సినిమాకి దీనికి ఏమైనా సంబంధం ఏమైనా ఉందా? ఏమైనా స్ఫూర్తిగా ఏమైనా తీసుకున్నారు అలాంటి? లేదు సార్, అంటే ఎక్కడో రాసేటప్పుడు ఆరాధన కూడా మీరు అన్నట్టు ఆ ఛాయలు కనపడుతుంటాయి సార్. ఎందుకంటే అది ఊర్లో ఉండే క్యారెక్టర్, అది కొంచెం మూర్ఖంగా మాట్లాడే క్యారెక్టర్ కదా సార్, పుల్లిరాజు క్యారెక్టర్. లేదు సార్, ఉంటాయి సార్ ఎన్ని అంటే లేదు సార్, నేను కొత్తగానే ఆలోచించాను, ఏ రెఫరెన్స్లు లేవు, ఎక్కడ తీసుకోలేదంటే అబద్ధం సార్, ఫేక్. అది ఎక్కడో ఉంటాయి సార్, మీరు గమనించారు కాబట్టి మీకు అనిపించవచ్చు అంతే. కానీ దాన్ని చూసి కాపీ కొడదామని కాదు సార్, బ్రెయిన్లో మాత్రం ఎక్కడో స్టక్ అయి ఉంటుంది సార్. DVD ఆ లేయర్స్ అన్నీ అవి ఉండొచ్చేమో సార్ అందులో. రాజేష్ గారు, వరుసగా నరేష్ గారితో సినిమాలు చేస్తున్నారు. నెక్స్ట్ సినిమా కూడా నరేష్ గారితో విన్నాం. డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ కలిసి చేస్తాం సార్. సమ్మర్లో షూటింగ్ స్టార్ట్ చేస్తాం. నరేష్ గారు చెప్పండి అనురాగ్ గారు. సార్, ఒక క్యారెక్టర్లోకి వెళ్ళడం ఎంత కష్టమో అందులోంచి రావడం కూడా అంత కష్టం. ఈ బచ్చలమల్లి క్యారెక్టర్లోకి వెళ్ళడానికి ఎక్కువ ఇబ్బంది పడ్డారా? అందులోంచి బయటకు రావడానికి ఎక్కువ ఇబ్బంది పడ్డారా? అంటే అడ్వాంటేజ్ ఏంటంటేనండి, బచ్చలమల్లి అన్న క్యారెక్టర్ ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్ అండి. సో ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి మా డైరెక్టర్ గారు ఈ కథ రాసుకుంటూ మొదలుపెట్టారు. అంటే ఆయన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని రాయటం జరిగింది. సో ఆయనకి బిహేవియర్ తెలుసు, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, బచ్చలమల్లి ఎలా బిహేవ్ చేస్తాడు, కోపం వస్తే ఎలా ఉంటుంది, మూర్ఖత్వం వస్తే ఎలా ఉంటుంది అనేది క్లియర్గా చేసి, ప్లస్ ఆయన నాకు తెలిసి యాక్టర్ అని వచ్చినట్టు డైరెక్టర్ అయిపోయాడు. ఆయన యాక్ట్ చేసి చూపిస్తారు, చాలా బాగా చూపిస్తారండి. సో వాట్ ఎవర్ ఆయన మా మూడ్లో చేసి ఇలా కావాలంటే, బాడీ లాంగ్వేజ్ ఇలా కావాలని ఫస్ట్ మేము ఒక 2-3 రోజులు పట్టిందండి ఆ క్యారెక్టర్లోకి వెళ్ళటానికి, టైం పట్టిందండి. బట్ దాని తర్వాత నుంచి ఇంకా ఇట్ వాస్ వెరీ ఈజీ అండి. అండ్ డెఫినెట్గా ఇప్పుడు గమ్యంలో గాలి సీన్ అన్నది క్యారెక్టర్ ఇవాళకి ఎలా గుర్తుండిపోతుంది, బచ్చలమల్లి ఉన్నవాడు కూడా నెక్స్ట్ 10-15 సంవత్సరాలు అలా గుర్తుండిపోతాడండి. సో అలాంటి మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సుబ్బు గారు. సుడిగాడు 2 ఎప్పుడు ఉండొచ్చండి? అప్డేట్ ఏమైనా చెప్పగలరు? కథ జరుగుతుంది సార్, ఎందుకంటే మీ సుడిగాడు 1 చేసినప్పుడు కూడా 16 నెలలు పట్టింది ఆ స్క్రిప్ట్ రాయటానికండి. సో ఇప్పుడు అంతా కొంచెం పాన్ ఇండియా సినిమాల మీద చేద్దాం స్పూఫ్లని సుడిగాడు 2. అండ్ ఐ థింక్ 2026కి వీఆర్ థింకింగ్ టు రిలీజ్ ద ఫిల్మ్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. నరేష్ గారు చెప్పండి సార్. సార్ ట్రైలర్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. ఇందాక మీ స్పీచ్లో ఒక మాట మీరు అన్నది ఏంటంటే 60 రోజుల్లో తీద్దాం అనుకున్న సినిమా 57 రోజుల్లో తీసేసామని చెప్పి, చాలా ఎక్కువ పార్ట్ అవుట్డోర్లో తీసినట్టున్నారు. అవునండి. మొత్తం ఎలా పాసిబుల్ అయింది ఇంత 57 డేస్లో? మామూలుగా 60 డేస్ అంటే తక్కువ, ఇప్పుడు ఈ రోజు క్యాలిక్యులేషన్స్ తీసుకుంటే. అంటే అదేనండి, ఇట్స్ ప్లానింగ్ అండి. కరెక్ట్గా మార్నింగ్ 7-7:30కి స్టార్ట్ అయిపోయిందండి. అండ్ ఎక్కువ మనకి ఎక్కడ టైం పడుతుంది అంటే యాక్షన్ ఎపిసోడ్లో టైం పడుతుందండి. సో ముందే మాస్టరు డైరెక్టర్ గారు కూర్చునండి, ప్లస్ నైట్ ఎఫెక్ట్, జాతర, ఫైట్, అది యాక్చువల్ 6 days ప్లాన్ చేసామండి. సో దాన్ని అంటే ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. సో పర్ డే ఎంత ఖర్చు అవుతుందని మాకు ప్రొడ్యూసర్ చెప్పినప్పుడు సరేనండి 9 to 6 జనరల్గా 6 to 2 వేస్తామండి. సో మేము 6 to 6 చేసుకుని ఒక
6 days కంప్లీట్ చేయాల్సిన వర్క్ 3 days అలా తగ్గించడం అండి. అండ్ ఇక్కడ ఇట్స్ డెఫినెట్గా మా క్రెడిట్ ఏం కాదండి, అసలు యాక్టర్గా మేము రెడీగా ఉంటాం. లైటింగ్ అండి మనకి బాగా టైం పెట్టింది. సో ఆల్మోస్ట్ అన్ని ఇక్కడ ఈ షాట్ జరుగుతున్నప్పుడు నెక్స్ట్ షాట్ కూడా లైటింగ్ ప్యారల్గా జరుగుతూ ఉండేదండి. సో ఆ ప్లానింగ్ తోటి అంటే డైరెక్టర్ గారు కెమెరామెన్ కోఆర్డినేషన్ వల్ల అంత 3 days మేము ప్రేయర్గా చేయగలిగామండి సినిమా. సో రాజా గారు కొద్దిగా బడ్జెట్ మిగిల్చారనమాట. ఖచ్చితంగా పెట్టించామండి. బట్ డెఫినెట్గా మాకెంతైతే అంటే ఎవరు ఏ హీరో కానివ్వండి, ఏ డైరెక్టర్ కానివ్వండి, ప్రొడ్యూసర్ని ఎక్కువ ఖర్చు పెట్టాలని అనుకోడు, తక్కువ మన అనుకున్న క్వాలిటీలో తీయాలనుకుంటాం కానీ. సో డెఫినెట్గా ఆయన బాగా ఖర్చు పెట్టారు. సో డెఫినెట్గా ఆ ఖర్చుకి మేము కూడా కొంచెం మా ప్రయత్నంగా ఉడతా భక్తి సాయంలాగా మేము కూడా అంత తగ్గిస్తానికి ట్రై చేసామండి అంతే. సార్ మీరు కామెడీ క్యారెక్టర్లో ఎరగదీసేస్తారు, ఇప్పుడు ఇంటెన్స్ క్యారెక్టర్లో కూడా చాలా బాగా చేస్తున్నారు. అసలు ఏది కష్టం రెండిట్లో? కామెడీ చేయటమే కష్టం అండి. ఎందుకంటే నవ్వించడం చాలా ఈజీ అండి. ఎవరైనా మనిషిని అంటే అది అంటే మనం ఇన్ పర్సనల్ లైఫ్లో కూడా ఒక మనిషిని నవ్వించడం చాలా ఈజీ అండి. ఏడిపించాలంటే చాలా ఈజీ. అంటే మన ఏదైనా వాళ్ళని హర్ట్ చేసి మాట అంటే ఏడ్ చేస్తారు, కానీ నవ్వించడం చాలా కష్టం. సో యాక్ట్ చేయడంలో కూడా నవ్వించడం ఐ థింక్ హాస్యం కష్టం అండి. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. నరేష్ గారు హాయ్ సార్. అమ్మా సార్ మీరు ఏ మూవీలో అయినా సరే ఒక క్యారెక్టర్ కోసం ప్రాణం పెట్టేస్తారు. సో మీరు రెగ్యులర్గా నా గమ్యం అంటే నా వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ. సో ఎండింగ్ చూసి ఇప్పటికి నేను మర్చిపోలేను, ఎప్పుడు అనుకుంటాను ఎందుకు ఆ ఎండింగ్ పెట్టారు అని. సో దీంట్లో కూడా మీరు లాస్ట్లో అట్లా ట్రైలర్లో అలా పడిపోయి ఉండము. సో ఏమన్నా సాక్రిఫైస్ సీన్ ఏమైనా ఉందా, హీరోయిన్ అన్న సాడ్ ఎండింగ్ ఉందా? అలాంటిది ఏమీ లేదండి. ఇట్స్ ఎమోషన్ అండి. అంటే ప్రతి గొడవల్లోకి వెళ్తే మనం అంటే బచ్చలమల్లి అన్నవాడు నలుగురిని కొడితేనంటే 10 మంది ఫైట్ జరుగుతుంటే 10 మంది బచ్చలమల్లిని అటాక్ చేస్తే వీడు నలుగురే కొట్టగలుగుతాడు. సో బట్ అక్కడ అంటే వీడు దెబ్బలు పడతాయండి వీడి సైడ్ నుంచి, బట్ దెబ్బలు కూడా తగులుతూ ఉంటాయి వీడికి. సో ఆ తగిలే షాట్లే మీకు కట్ చేసాం కానీ మీరు అనుకునేట్టు అలాంటి ఏమి ఉండదండి. సుబ్బు గారు సార్ చెప్పండి. సుబ్బు గారు సార్. సార్ టీజర్ చాలా బాగుంది, ట్రైలర్ అంతకంటే ఎక్కువ బాగుంది. థ్యాంక్ యూ సార్. కొంచెం చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే సార్ మొన్న ప్రమోషన్ విషయంలో మీరు నరేష్ గారు ట్రాక్టర్ వేసుకొచ్చి AAAకి వచ్చారు, తర్వాత మడత మంచాలు వేసుకుని ప్రెస్ మీట్ పెట్టారు. కొంచెం ఇన్నోవేటివ్గా చేస్తారనుకున్నాం ఇది అదొకటి. తర్వాత దానికంటే ముందు ట్రైలర్ అయితే అద్భుతంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఈ అన్నిటికంటే ఫస్ట్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్. క్వశ్చన్ ఏం లేదు సార్, ఆల్ ద బెస్ట్ సార్. ఈ సినిమా అయితే ఆల్రెడీ సక్సెస్. నరేష్ గారు అన్నట్టు ఆయనకి మంచి హిట్ పడాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నరేష్ గారు హాయ్ అండి, దిస్ ఇస్ రాణి. Hi. సో మీ సాంగ్స్ వచ్చేటప్పటికి మెలోడీలో ఒక సాంగ్ ఉంటుంది, నిన్ను సాంగ్. సో ఆ సాంగ్ తర్వాత ఈ మూవీలో అదే నేను అసలు నేను ఆ రేంజ్లో అలాగే ఉంది. సాంగ్ చాలా బాగుంది. సో క్యారెక్టర్స్ కూడా మీరు చాలా బాగా ఇన్వాల్వ్ అయి చేస్తారు, చాలా మంచిగా డెలివర్ చేస్తారు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు మీరు క్యారెక్టర్స్ విషయంలో? క్యారెక్టరైజేషన్ మంచిగా రావాలి అంటే ఫస్ట్ ఈ సినిమాలో నేను చేసినప్పుడు బచ్చలమల్లి హీరోనా విలనా అది కాదండి, ఈస్ డార్క్ షేడ్ ఉన్న గై అండి. సో నేను ఇక్కడికి ఎవరన్నా థియేటర్కి వచ్చినప్పుడు అక్కడ అల్లరి నరేష్ కాదు, నాకు ఆ సినిమా ఒక 5 నిమిషాలు స్టార్ట్ అయిన తర్వాత బచ్చలమల్లి క్యారెక్టర్గా చూడాలండి. సో క్యారెక్టర్గా ఉండడానికి ట్రై చేస్తుంటాను మ్యాక్సిమం. నేను ఎప్పుడన్నా కొంచెం బయటకు వస్తున్నానంటే మా డైరెక్టర్ గారు కంట్రోల్ చేస్తుంటారండి. అండ్ జాగ్రత్త అలాంటివి తీసుకున్నామంటారండి. ఈ సినిమాకి మీరు ఇందాక చెప్పారు చూసారా, ఆ కంప్లైంట్ నాకు చాలా వచ్చినాయండి. ఈ మధ్యకాలంలో మీ సాంగ్స్ బాగుంటలేదండి, కొంచెం సాంగ్స్ డిసప్పాయింట్ అవుతున్నాయి, సో కొంచెం దాని జాగ్రత్త తీసుకోమని నాకు వెల్ విషర్స్ కానివ్వండి నా ఫ్రెండ్స్ కానీ చెప్పడం జరిగింది. సో మీ ఫస్ట్ డిస్కషన్ కథ అంతా ఓకే అయిపోయిన తర్వాత విశాల్ చంద్రశేఖర్ గారు వచ్చిన తర్వాత నేను ఆయనకి మన సుబ్బు గారికి అదే చెప్పాను, సార్ ఈ సినిమాలో సాంగ్స్ అంటే ఏదో 4 సాంగులు ఒక సాంగ్ హిట్ అయ్యి మిగతా 3 సాంగులు కాదండి, 4 సాంగులకి 4 సాంగులు హిట్ అవ్వాలి. అలాంటి సాంగులు తీసుకోవాలంటే దాదాపు ఆయన అంటే షూటింగ్ స్టార్ట్ అవ్వకముందేనండి, ఒక 3 నెలల ముందే అన్ని సాంగ్స్ 4 సాంగ్స్ రెడీ చేసి పెట్టుకున్నారు. అంటే వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ టైమ్ అండి. సో ప్రతి అంటే కూర్చుని ఆయనతో మాట్లాడి విశాల్ గారికి చెప్పి మాకు ఇలా కావాలండి ప్రతిదీ డైరెక్టర్ చేయించుకున్నారండి. అండ్ చాలామంది ఏమనుకుంటారంటే హీరోకి చెప్తుంటారు మీ సినిమాలో మ్యూజిక్ బాగాలేదంటే మేమేం చేయలేమండి, డైరెక్టర్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఆ ఎమోషన్ ఏంటి, సాంగ్ ఎక్కడ ప్లేస్మెంట్ ఉంటుంది, దానికి ఎలాంటి ట్యూన్ కావాలి, ఎలాంటి లిరిక్స్ కావాలని వాళ్ళు మొత్తం అన్నీ చెప్తారండి. సో బట్ నేను అదే సుబ్బు గారికి ఏదైతే చెప్పానో ఆ జాగ్రత్త పట్టుకునైనా డెఫినెట్గా మంచి సాంగ్స్ ఇవ్వాలని మన విశాల్ గారితో కూర్చుని బాగా చేశారు. సో అలాంటి విషయంలో జాగ్రత్త పడ్డామండి. ఇంకా బాడీ లాంగ్వేజెస్లో కానివ్వండి, ఎందుకంటే ఈ సినిమాలో ఆయన ఫస్ట్ నాకు చెప్పింది ఏంటంటే ఉగ్రం సినిమాలో చాలా స్టిఫ్గా ఉన్నారండి. అంటే అది పోలీస్ క్యారెక్టర్ కాబట్టి స్టిఫ్గా ఉండాలండి. బాడీ లాంగ్వేజ్ ఆఫ్ పోలీస్ హ్యాస్ టు బి దట్ వే.
నాకు అలా వద్దు సార్, ఇటు తాగుపోతాడు, గొడవలు పడిపోతుంటాడు, సో నాకు లూజ్ బాడీ లాంగ్వేజ్ కావాలని చెప్పడం జరిగిందండి. ఎప్పుడన్నా మళ్ళీ నాకు ఆ స్టిఫ్నెస్ వస్తుంటే మళ్ళీ సార్ లూజ్ చేయండి అంటూ ఉండేవారు. సో అలాగ మొత్తం ప్రతిదీ ఆయన మైండ్లో పెట్టుకుని నా ఒక్క క్యారెక్టరే కదండి, ఇప్పుడు అమృత గారు కానివ్వండి అందరి క్యారెక్టర్ని ఆయన యాక్ట్ చేసి ఎంత మీటర్లో ఉండాలి, ఏ మీటర్లో, అంటే ఆయన డైలాగ్ ఉంది, మూర్ఖత్వం బార్డర్ దాటేస్తుంది అని, అలాగా ఆయన బార్డర్ దాటకుండా మమ్మల్ని యాక్ట్ చేయించాడు. ఓకే, అమృత. సో నరేష్ గారి గురించి చెప్పవసరం లేదు, క్యారెక్టర్కి 100కి 200% ఇస్తారు ఆయన. సో ఆయనతో మ్యాచ్ అయ్యేటట్లు మీరు ఎలా చేయగలిగారు? సో ఏమైనా కష్టం అనిపించిందా మీ ఇద్దరి మధ్యన? అంటే సీన్స్ గురించి కాస్త చెప్పండి. యా ఖచ్చితంగా. ఎందుకంటే సచ్ సీనియర్ ఆర్టిస్ట్ ఆల్సో, యాక్టర్ ఆల్సో. నాకు ఎక్కడైనా నాకు ఫస్ట్ 2 days నాకు ఎప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది. ఆయన ఇచ్చిన కంఫర్ట్ లెవెల్ కానీ అండ్ డైరెక్టర్ గారు ఇచ్చిన ఇన్పుట్స్ అండ్ వాట్ ఎవర్ క్యారెక్టర్కి ఎంత ఎమోషన్ మనం ఎప్పుడు ఎలా చెప్తారన్నది ఉంటుంది కదా. దట్ ఐ థింక్ యూ రియలీ ఫీల్ ఇట్ అండ్ యూ యాక్చువల్లీ రిలేట్. అండ్ చాలా అంటే అండ్ మాకేంటి ఈజీ అంటే ఆయన కొంచెం యాక్ట్ చేసి చూపిస్తారు, అది మాకు ఈజీ అయింది. బట్ అదర్వైజ్ ఐ థింక్ నేను ఒకసారి ఆయనతో ఒక రిహర్సల్ చేస్తే నేను అక్కడ ఒక 1 take అంటే టేక్ చేయగలుగుతాను, లేకపోతే కొంచెం కష్టమే. డైరెక్టర్ గారు, సుబ్బు గారు, మీకు అమృత అంటే ఇష్టమా? అంటే మీ ప్రీవియస్ ఫిలింలో కూడా అమృత మీద లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ఉంది కదా. అవును. మీ లవర్ పేరు అమృతనా, లేదంటే అమృతకి మీకు కనెక్షన్ ఏంటి? నేను లవ్ చేసిన అమ్మాయి పేరు అమృతే. సో అందుకనే అమృత గారు. అమ్మాయి నన్ను లవ్ చేయలేదు బ్రో, నేనే లవ్ చేసా, మళ్ళీ ఆ కనెక్షన్ నీకు. ఓకే, అందుకనే అమృత అయ్యర్ గారిని క్యాస్ట్ చేశారా, లేదంటే ఆవిడ టాలెంట్ని చూసి చేశారా, ఆవిడ బ్యూటీని చూసి చేశారా? టాలెంట్ చూసే. ఆ ఫస్ట్ సినిమాకి అయితే మాత్రం అమృత పేరు పెట్టడం కారణం ఆ అమృతే. ఓకే, ఆ అమృతకి ఈ అమృతకి తేడా ఏమైనా ఉందా? సినిమాలో ఏమైనా? ఆ అమ్మాయి అమెరికాలో ఉంది, ఈ అమ్మాయి బెంగళూరులో ఉంది, అంతే. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బాగున్నాయి అన్ని. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.